channel, this is Pujita. So ఇవాళ నేను మీకు ఫెల్ట్ రోజ్ రబ్బర్ బ్యాండ్స్ చూపిపోతున్నాను. సో దీంట్లో మెయిన్గా మనము ఫెల్ట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి రోజ్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. సో ఎలా చేయాలో సో ఫస్ట్ మనకి దీనికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి మనకి ఫెల్ట్ షీట్ కావాలి. సో ఫెల్ట్ షీట్ అనేది ఇలా ఉంటుంది, ఒక చాలా థిక్గా ఉంటుంది, కొంచెం క్లాత్ మెటీరియల్ లాగా ఉంటుంది అనమాట. అండ్ మనకి గ్లూగన్ కావాలి అండ్ థ్రెడ్ అండ్ నీడిల్. ఇప్పుడు ప్రొసీజర్ ఏంటి అంటే మనం ఫస్ట్ ఇలాంటి క్యాప్ కానీ ఏదైనా మనము ఒక సర్కిల్ లాంటిది మనం దానికి బేస్ లాగా తీసుకొని ఈ ఫెల్ట్ షీట్ పైన మనము దీన్ని పెట్టుకొని మనం సర్కిల్ లాగా డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత మనం సర్కిల్ లాగా డ్రా చేసుకొని ఆ సర్కిల్ మనం కట్ చేసుకోవాలి. ఒక ఫ్లవర్ రెడీ చేసుకోవడానికి మనకి 18 సర్కిల్స్ కావాలి. సో నేను యాక్చువల్లీ నేను రెడ్ కలర్లో చేయబోతున్నాను. సో అందుకని నేను రెడ్ కలర్ ఫెల్ట్ పైన నేను డ్రా చేసి 18 సర్కిల్స్ కట్ చేశాను. సో కట్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా సర్కిల్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం హాఫ్లోకి ఫోల్డ్ చేసి, మనకి ఫుల్ సర్కిల్ కూడా అవసరం లేదు, మనకు హాఫ్ సర్కిల్ కావాలి. సో దీన్ని ఎగ్జాక్ట్ హాఫ్ ఫోల్డ్ చేసి మనము దీన్ని సెమీ సర్కిల్ చేసుకుందాం. సో ఇలా కట్ చేసుకోవాలి. సో అన్ని మనం 18 సర్కిల్స్కి కూడా ఇలాగే మనం హాఫ్ ఆఫ్ పెటల్స్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ సెమీ సర్కిల్స్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి థ్రెడ్ అండ్ నీడిల్ తీసుకొని మనము ఇలా అరేంజ్ చేసుకోవాలి. పెటల్స్ ఇలా 2 పెటల్స్ని మనము ఒకటి దాని కింద ఇంకొకటి ఇలా పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకుందాం. సో కరెక్ట్ హాఫ్లో మనము ఈ పెటల్ని అరేంజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ నుంచి మనము స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము. జస్ట్ మనము రన్నింగ్ స్టిచ్చే వేసుకోవాలి. ఇది చాలా బేసిక్ స్టిచ్. దీనికి ఇది ఎవరైనా వేసుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు. సో మీరు వెనుక నుంచి కూడా మీరు చూడవచ్చు నేను స్టిచ్ ఎలా వేస్తున్నాను. నీడిల్ని లోపలికి బయటికి తీసి వేస్తున్నాను. తర్వాత థ్రెడ్ని పుల్ చేసుకున్నాము. సో సేమ్ అలాగే ఫస్ట్ హాఫ్ ఎక్కడి వరకు అయితే మనం పెటల్ అరేంజ్ చేసుకున్నామో అక్కడి వరకు మనం స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా లోపలికి బయటికి అండ్ దెన్ లోపలికి ఇలా ఉంటుంది అండ్ దెన్ బయటికి లూజ్గా స్టిచ్ వేసుకోవాలి, టైట్గా వేసుకోకండి, చాలా లూజ్గా ఉండాలి. సో ఇప్పుడు మీరు చూసినట్టు అయితే నేను హాఫ్ వరకు, ఇది సేమ్ థ్రెడ్ ఉంది కాబట్టి మీకు కనపడట్లేదు. సో నేను హాఫ్ వరకు నేను థ్రెడ్తో స్టిచ్ చేశాను. ఇప్పుడు మనము నెక్స్ట్ మళ్ళీ ఇంకో పెటల్ తీసుకొని ఎగ్జాక్ట్లీ ఈ హాఫ్లో మనం ఈ పెటల్ పెట్టుకొని మళ్ళీ మనము ఇక్కడి వరకు స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ వరకు మళ్ళీ మనం పెటల్ పెట్టుకొని మళ్ళీ ఈ పెటల్ ఎడ్జ్ వరకు మళ్ళీ మనం స్టిచ్ చేసుకుందాం. లూజ్గా వేసుకోండి స్టిచ్, మనకి టైట్ అవసరం లేదు. ఎందుకంటే లాస్ట్లో అన్ని పెటల్స్ ఇలాగే స్టిచ్ చేసుకున్నాక మనము దాన్ని పుల్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మీరు చూసినట్టు అయితే ఇలా ఉంటుంది. దీనికి అంటే మనం నీట్గానే వేసుకోవాల్సిన అవసరం లేదు, మనము రఫ్గా కూడా ఈ స్టిచ్ వేసుకోవచ్చు. సో నీట్గా రావట్లేదు అని ప్లీజ్ ఏం బాధపడకండి. సో ఇప్పుడు సేమ్ ఇదే విధంగా మనం కట్ చేసుకున్న 18 పెటల్స్ని ఇలాగే మనం మొత్తం స్టిచ్ చేసి, సో ఇప్పుడు మనకి అన్ని పెటల్స్ జాయిన్ చేసుకున్నాక లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి అంటే మనం ఈ లాస్ట్లో మనము స్టిచ్ చేసుకొని ఇలాగే నీడిల్ వదిలేయాలి. ఇప్పుడు మనం దీన్ని జస్ట్ పుల్ చేస్తూ ఉంటే ఇలా మనకి కొంచెం కుచ్చులుగా వస్తుంటుంది. సో అదంతా ఒక దగ్గరికి మనం అన్ని పెటల్స్కి కూడా అది కొంచెం ఒక దగ్గరికి వచ్చేలాగా చూసుకొని, మరీ ఎక్కువ కూడా లాగనవసరం లేదు, బట్ జస్ట్ ఇలాంటి క్రీజెస్ ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ మీకు క్రీజింగ్ ఉంది. సో ఆ క్రీజ్ ఫామ్ అయ్యేలాగా చూసుకొని అన్ని పెటల్స్ మీద ఉంచి మనం ఈ థ్రెడ్ని నాట్ చేసుకొని ఈ థ్రెడ్ కట్ చేసేయచ్చు. సో ఇప్పుడు మనం అన్ని పెటల్స్కి అలా ఉంది కదా, ఆ తర్వాత ఇప్పుడు నేను దీనికి నాట్ వేసేసి ఈ థ్రెడ్ని రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు మనము ఇది రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు మనకి చూసినట్టు అయితే ఇదంతా మనకి ఇలా ఉంటుంది. దీన్ని మనము వ్రాపింగ్ స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ ఎడ్జ్లో స్టార్టింగ్లో మనం ఫస్ట్ గ్లూ అప్లై చేసుకోవాలి. సో నేను గ్లూ గన్ యూస్ చేసి అప్లై చేస్తున్నాను. సో కొంచెం గ్లూ అప్లై చేసుకున్నాము.
సో ఇలా గ్లూ అప్లై చేసుకున్నాక దీన్ని మనము ఇలా రోల్ చేయాలి. మనం మామూలుగా ఇటు సైడ్ అంతా రోలింగ్ చేయాలి. మధ్య మధ్యలో గ్లూ అప్లై చేసుకుంటూ మనము ఇది సేమ్ ఇలాగే వ్రాప్ చేసుకున్నాం. సో ఇలా వ్రాప్ చేస్తున్నప్పుడు ఇలా మనకి రోజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలాగే కంప్లీట్ ఇదంతా కూడా ఇలానే మనం వ్రాప్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఫైనలీ అంతా వ్రాప్ చేసుకున్నాక మనకు ఒక బ్యూటిఫుల్ రోజ్ ఇలా ఫామ్ అవుతుంది. సైడ్ నుంచి చూస్తే నేను క్రీజెస్ ఎందుకన్నానంటే మనం రియల్గా పెటల్ పైన చూస్తే కూడా మనకి ఆ ఫ్లవర్ పైన పెటల్ పైన క్రీజెస్ కనిపిస్తాయి. సో మనం ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మనకి అలాంటి క్రీజెసే కనిపిస్తున్నాయి. అండ్ లోపల వచ్చేసి రోజ్ ఫ్లవర్ ఉంది. సో యాక్చువల్లీ మనం ఇంకొన్ని పెటల్స్ ఎక్కువగా పెట్టుకుంటే పెద్ద ఫ్లవర్ అవుతుంది, అంటే ఇంకా పెద్ద రోజ్ అవుతుంది. లేదు మాకు చిన్ని ఫ్లవర్ కావాలంటే పెటల్స్ తగ్గిస్తే మనకి చిన్ని ఫ్లవర్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని రబ్బర్ బ్యాండ్ పైన ఫిక్స్ చేయాలి. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాము, నేను ప్లెయిన్ బ్లాక్ రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి మనము ఈ ఫ్లవర్ని మనం ఇలా ఫిక్స్ చేసుకుందాం. సో ఫస్ట్ దీనిపైన మనము హాట్ గ్లూ వేద్దాము. సో ఇలా జాగ్రత్త చేతుల పైన పడకుండా చూసుకొని మీరు వేసుకోవాలి. ఇలా అయిన తర్వాత మనము ఈ ఫ్లవర్ని ఇక్కడ స్టిక్ చేద్దాం. ఒక 2 seconds పాటు ఇలా పట్టుకుందాము. సో ఇది డ్రై అయ్యే వరకు పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఇలా ఒక చిన్న సర్కిల్ తీసుకున్నాము. ఇది మనము మిగిలిపోయిన ఫెల్ట్తో మనము చేసుకోవచ్చు. సో దీనిపైన నేను హాట్ గ్లూ అప్లై చేస్తున్నాను. సో ఇలా రఫ్గా మనం హాట్ గ్లూ అప్లై చేసుకొని మనం ఇందాక ఇలా పెట్టుకున్నాం కదా, ఇది దానిపైన మనము రబ్బర్ బ్యాండ్ కవర్ చేయడానికి పెట్టేద్దాం. ఈ రబ్బర్ బ్యాండ్ మనకు స్ట్రైట్గా ఉండేలా చూసుకొని ఇది మొత్తం ప్రెస్ చేద్దాం. మనకి గ్లూ అది ఇలాంటివి ఉంటే ఇవన్నీ తీసేద్దాము. తీసేసి ఇది ప్రెస్ చేసి అలాగే ఒక 5 seconds వరకు ప్రెస్ చేసి పట్టుకుందాం. సో దట్ అది రబ్బర్ బ్యాండ్ అనేది గ్లూకి హోల్డ్ అవుతుంది. క్రీజ్లో కూడా మనం ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే మనకి వెనకాల నీట్గా ఉంటుంది అండ్ ఆల్సో ఇది రబ్బర్ బ్యాండ్ని హోల్డ్ చేస్తుంది. సో ఇదంతా రెడీ అయిపోయాక మనకి రోజ్ ఫెల్ట్ రబ్బర్ బ్యాండ్ రెడీ. సో చూసారు కదా, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. నేను ఇంకో వీడియోతో మీ ముందుంటాను.